టాలీవుడ్ లో మరో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కమిటీ కుర్రాళ్ళు నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై ఒక యువ నటి ఆరోపణలు చేసింది. ఓ వెబ్ సిరీస్ లో షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని, తనను అసభ్యకరంగా తాకాడు అంటూ ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 992/2024 నెంబర్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. కమిటీ కుర్రాళ్ళు నటుడు యూట్యూబర్ ప్రసాద్పై ఓ యువ నటి ఆరోపణలు చేశారు. వెబ్ సిరీస్లో షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు, అసభ్యకరంగా తాకాడు అంటూ ఆరోపణలు చేయడంతో కమిటీ కుర్రాళ్ళ నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ప్రసాద్ బెహ్రాను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రీషియా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రీషియా, అసలు ఏం జరిగింది? కేసు పూర్వపరాలు ఏంటి? ఇప్పటికే చూస్తున్నా అయితే టాలీవుడ్ లో ఇటువంటి కేసులు బయటకు వస్తున్నాయి. ఒకవైపు లైంగిక వేధింపులు అంటూ హరాస్మెంట్ కేసుల కింద అమ్మాయిలు కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా ఒక యాక్ట్రెస్ కమిటీ కురాలు అనే ఒక యాక్టర్ పైన ప్రసాద్ బెహ్రా పైన అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది ప్రసాద్ బెహ్రాని. ఒకవైపు 14 రోజుల కేసు రిమాండ్ కి తరలించారని కూడా చెంచల్గూడ జైలు కి తరలిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 460 అంటే ఏదైతే ట్రెస్ పాస్ మరియు బ్రేకింగ్ అంటే వాళ్ళు హర్ట్ చేయడానికి కానీ లేకపోతే డెత్ అంటే ఒకవైపు చూసుకుంటే తన మీద దాడికి ప్రయత్నించారంటూ 460 కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఆ మహిళ ఇంకా అతను ఒకటే ఆఫీస్ లో పనిచేస్తుంటారు. ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో, మీడియా కంపెనీలో వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటారు. అదంతా కూడా డాక్యుమెంటరీ బేస్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ లో ఇన్ఫినిటమ్ లో పనిచేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా యాక్టర్ మరియు యాక్ట్రెస్, వీళ్ళిద్దరు కూడా వెబ్ సిరీస్ చేయడమే కానీ కొన్ని యాక్ట్రెస్ కింద రోల్స్ చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తిగా అయితే ఈగో క్లాసెస్ ఉన్నాయంటూ మాత్రమే పెట్టారా, లేకపోతే ఇంకేమైనా లైంగిక ఆరోపణల కేసులు కూడా ఏమైనా నమోదు చేశారా? ఎస్, ఒకవైపు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం మేరకు అంటే ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు అయితే సెక్షన్ 460 అంటే ట్రెస్ పాస్ కింద, బ్రేకింగ్ అంటే కాజ్ ఆఫ్ అటెంప్ట్ టు హర్ట్ కింద అయితే ప్రస్తుతం అయితే 460 కేసు పెట్టారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నన్ను హరాస్మెంట్ చేశాడు అంటూ ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని కూడా మొత్తం మీద అయితే సమాచారం వస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణ చోటు చేసుకుంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇన్ఫినిటమ్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ కింద పార్కింగ్ స్పేస్ లో కూడా వీళ్ళిద్దరికి గొడవ జరిగిందంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. ఆ పార్కింగ్ లాట్ లో కూడా చెయ్యి పట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం చేశాడు. ఆ తర్వాత తను వార్నింగ్ అంటే ఎవరైతే ఆ మహిళ ఉందో ఇన్ఫినిటమ్ లో పనిచేస్తున్న బాధితురాలు తను చాలా అనేక సార్లు వార్న్ చేయడం కూడా జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పదే హరాస్మెంట్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ నాకు కాల్ చేయడము, దాని తర్వాత నేను విసిగించడం ఇటువంటివి పాల్పడ్డాడు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ మహిళ చెప్తుంది. ప్రస్తుతానికి చూసుకుంటే పోలీసుల అదుపులో అంటే 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే తరలిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పోలీసులు అతని మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసుల వైపు అయితే వినిపిస్తుంది. అంటే ఎప్పుడు జరిగింది ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఎప్పుడు జరిగాయి? ఇప్పటికే చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా గత కొన్ని రోజుల నుంచి ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈగో క్లాసెస్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో వస్తుంది. అది ఆ పూర్తి వివరాలంతా కూడా ఆఫీస్ అంతా తెలుస్తూ దీని నుంచి ఇన్ఫినిటమ్ ఆఫీస్ అంతా కూడా చర్చిస్తుంది. ఆ తర్వాత అనేక సార్లు తను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందంటూ అక్కడ నుంచి వాళ్ళ మిత్రుల నుంచి వస్తున్న సమాచారం అనే చెప్పొచ్చు. ఒకవైపు తను ట్రెస్ పాస్ అంటే 406 కింద అతను హర్ట్ చేయబోయాడు. తనని అనేక సార్లు పూర్తిగా చెప్పాలి అని అంటే హర్ట్ అంటే తన చెయ్యి పట్టుకొని లాగడమే కానీ హరాస్మెంట్ కింద పూర్తిగా మనం చెప్పొచ్చు. వేధింపులకి పాల్పడ్డారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను కేసు పెట్టాను. అనేక సార్లు అతనికి చెప్పినప్పటికీ కూడా వినట్లేదు అంటూ ఆ మహిళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అయితే 14 రోజుల రిమాండ్ అయితే పోలీసులు తరలిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం వీళ్ళ మీద అని కూడా పూర్తిగా అయితే వస్తున్న సమాచారం.
కానీ ఏంటి ఇప్పటికే టాలీవుడ్లో మొన్నే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ రావడం, ప్రసాద్ బెహ్రా నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం, వరుసగా టాలీవుడ్స్కి సంబంధించి ఇలాంటి ఆరోపణలు రావడంపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఒకవైపు చూసుకుంటే కూడా కమిటీ అంటే మొన్నటికి మొన్న మనం 3 కేసులు చూడడం జరిగింది. హర్ష సాయి, జానీ మాస్టర్, ఆ తర్వాత లావణ్య కేసు, వీళ్ళందరి కేసులు కూడా మనం చూడడం జరిగింది. అంటే ఒక మహిళలు ఇప్పుడు వాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్ కింద ఎన్నో ఏళ్ల నుంచి మేము ఇలానే ఉన్నాము, ఎప్పుడు బయటికి రాలేము, కానీ ఇప్పుడు హేమ కమిటీ ద్వారా మేము కూడా బయటికి వస్తాం, మా సమస్యలు మేము చెప్పుకుంటామంటూ ఆడవాళ్ళందరూ ముందుకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కొన్ని ఫేక్ కేసెస్ బయటకు వస్తున్నాయి, మరోవైపు అమ్మాయిలు నిజంగానే మద్దతు పడుతున్నారు, సెక్షువల్ హరాస్మెంట్ కి గురి అవుతున్నారంటూ పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఒకవైపు మొన్నటి వరకు చూసుకుంటే కూడా జానీ మాస్టర్ బయటికి రావడం జరిగింది, ఆ తర్వాత చాలా మంది బయటికి వస్తున్నారు, కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు మాత్రం అంటే గతంలో ఉన్న భయం ఇప్పుడు అమ్మాయిలో లేదు, ఖచ్చితంగా మేము బయటికి వస్తాం, మాకు అన్యాయం జరిగిందంటే మేము పోలీసులను ఆశ్రయిస్తామని కూడా పూర్తిగా అయితే చెప్తున్నారు. అంటే దీని మీద ఇంకా ఎక్కడి వరకు కొనసాగుతుందో అంటే తెలియాల్సిన విషయం, ఎందుకంటే మహిళలు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మీడియా ముఖంగా మేము వచ్చి ఏది మాట్లాడము, మేము దీనికి ఇవ్వము అంటూ మహిళలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ పూర్తిగా అయితే పోలీస్ స్టేషన్ మెట్లు అయితే ఆశ్రయిస్తున్నారు. ఇది ఒకటే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్షువల్ హరాస్మెంట్ కింద అనేక చాలా లైంగిక వేధింపులకు మమ్మల్ని పాలు చేశారంటూ చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టుల వరకు కూడా వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు, అంటే మనం గత కొన్ని రోజుల నుంచి పాస్ట్ 6 months నుంచి హిస్టరీ చూసుకున్నట్టయితుంటే 1 monthకు ఒకసారి ఒకరు బయటకు వస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక్కటే కాదు, ఇది జస్ట్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. మనం ఇంకా అనేక కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే మొత్తం మీద తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆర్టిస్టుల నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు, యాక్టర్స్ వరకు వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా అయితే కనిపిస్తున్నాయి. రైట్, అసలు ప్రసాద్ బెహ్రా వైపు నుంచి వస్తున్న మాటలేంటి? ప్రసాద్ బెహ్రా సన్నిహితులు కానీ ప్రసాద్ బెహ్రా వైపు నుంచి వస్తున్న మాటలేంటి? ఒకవైపు చూసుకుంటే ప్రసాద్ బెహ్రాకి సంబంధించిన ఒక డైరెక్టర్ తోనే ఆర్టీవీ మాట్లాడడం జరిగింది. అతనికి సన్నిహితంగా అంటే క్లోజ్ ఫ్రెండ్ ఉన్న వ్యక్తికి మాట్లాడితే ఇదంతా కావాలనే తప్పుడు కేసు అంటూ వాళ్ళ వైపు నుంచి అయితే వస్తున్న సమాచారం. ఇదంతా ఏం లేదు, ఈగో క్లాష్ వల్ల, కేవలం ఒకటే కంపెనీలో పనిచేయడం వల్ల డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి, ఆ పర్సెప్షన్స్ నచ్చక వాళ్ళ ఓన్ స్టైల్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. జస్ట్ ఒక ఈగో క్లాష్ వల్ల తను కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎటువంటి లైంగిక వేధింపులకు ప్రసాద్ బెహ్రా అసలు పాలు పడలేడు, అతను చాలా జెన్యూన్ పర్సన్. ఇటీవలనే కమిటీ కూడరాల్లో పనిచేశాడు అతను, ఇన్ఫినిటంలో చాలా ఏళ్ల నుంచి అతను పనిచేస్తూ ఉన్నాడు. అతని మీద ఎటువంటి కేసులు నమోదు అవ్వలేవు, అతను చాలా ట్రాన్స్పరెంట్ పర్సన్, ఎవరి జోలికి వెళ్ళాడు, అతని పని అతను చేసుకుంటాడంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఒక అతనికి సంబంధించిన క్లోజ్ డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం ఐడియా ఉందా మీ దగ్గర? ఎఫ్ఐఆర్ నెంబర్ ఐడియా ఉందా? అంటే ప్రస్తుతం మనం ఏసీపీతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా కాన్ఫిడెన్షియల్ గా పెడుతున్నారు. ఎందుకంటే మీడియాకి ఎక్కడైతే పాస్ అవుతే దాన్ని పెద్ద ఎలాబరేట్ చేస్తారు కాబట్టి ఎక్కడ చెప్పే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరికొద్ది సేపట్లో ఎక్స్క్లూజివ్ గా మనకి సమాచారం వస్తుంది, ఏదైతే మనకి పూర్తిగా కూడా కంప్లైంట్ కాపీ కానీ లేకపోతే ఏమని కంప్లైంట్ అని ఇచ్చిందనేది పూర్తిగా మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ పెట్రిషా, టాలీవుడ్లో మరో నటుడిపై కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రసాద్ బెహ్రాను ఒక నటి ఫిర్యాదు చేయడంతో నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. ప్రసాద్ బెహ్రా వీడియోను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి అనేంద్రతో మాట్లాడతాను. అనేంద్ర, ఏంటి ఇటీవల కాలంలో టాలీవుడ్కి చెందిన ప్రముఖులపై ఏదో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ప్రసాద్ బెహ్రా యూట్యూబర్ నటుడు కూడా తనపై కేసు నమోదైంది, రిమాండ్ కూడా విధించారని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రసాద్ బెహ్రా పై నమోదైన కేసుకు సంబంధించి? రోహిత్, అంటే ఇంతకు ముందు మనకి విషయం తెలియడంగానే వాళ్ళు ఆ ఫ్రెండ్స్ తో వాళ్ళ టీమ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు చెప్పింది జస్ట్ ఒక ఈగో క్లాష్ వల్ల తను కంప్లైంట్ చేసింది అని చెప్తున్నప్పటికీ కూడా అందులో నిజం ఉందా లేదా అనేది నేను ఈవెన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కనుక్కోవడం జరిగింది. సో అమ్మాయి అయితే తను రేప్ అటెంప్ట్ కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తనని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఈవెన్ 14 days రిమాండ్ కూడా విధించినట్టు తెలుస్తుంది. తను అంటే ముందు నుంచి కూడా యూట్యూబర్ గా చాలా ఫేమస్ అయ్యారు. తను పర్సనల్ లైఫ్ లో నుంచి తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని తీసుకుని తన డివోర్స్ కు సంబంధించి తన వైఫ్ తో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ని, ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా తను మావిడాకులు అనే ఒక వెబ్ సిరీస్ తో
తను ముందుకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఆ వెబ్ సిరీస్ తో తనకి చాలా మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత తను ఆ వెబ్ సిరీస్ లు కంటిన్యూ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా ఇప్పుడు లాస్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే మెకానిక్ అనే వెబ్ సిరీస్ అయితే తను చేస్తున్నారు. అవి ఎపిసోడ్ల కింద టెలికాస్ట్ అవుతున్నాయి. దానికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తర్వాత తను కమిటీ కుర్రోళ్ళు సినిమాలో ఒక చేసిన క్యారెక్టర్ తనకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బిఫోర్ తను కొంచెం ఫీల్ అవుతూ ఉండేవారు. తన ఇంటర్వ్యూస్ లో కొన్ని చెప్పారు, ఇక్కడ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది, నాకు అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి తను బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత అయితే ఆ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు ఒక మంచి క్యారెక్టర్ పడింది. ఆ క్యారెక్టర్ తో మంచి గుర్తింపు వచ్చింది. తన పెర్ఫార్మెన్స్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరగడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే రిలీజ్ అవబోతున్న బచ్చల మళ్ళీ అల్లరి నరేష్ మూవీలో కూడా తనకు ఒక చాలా ఇంపార్టెంట్ మంచి క్యారెక్టర్ ఉంది. ఈవెన్ ట్రైలర్ లో కూడా మనకు అర్థం అవుద్ది చూస్తే తన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆ మూవీలో అని చెప్పేసి. ఇలా మూవీలో కొంచెంగా తనకు అవకాశాలు వస్తున్నాయి. మూవీస్ లో తను ఛాన్సెస్ వచ్చి ఇప్పుడిప్పుడే తను ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇటువంటి టైంలో ఇప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం, తన మీద తను అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, నన్ను తాకరాన్ని చోట తాకుతున్నాడు అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు ఫైల్ చేయడం అనేది తన కెరీర్ కి చాలా మైనస్ అవుతుంది. ఈవెన్ చూసుకుంటే మీరు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒక సినిమాతో ఒక స్టార్డమ్ వచ్చిన యాక్టర్ ఎవరైనా నెక్స్ట్ తను ఎదుగుతున్నాడు అనుకుంటే తన మీద ఏదో ఒక కంప్లైంట్ రావడం. రీసెంట్ గా మనం ఆ పుష్పలో నటించిన కేశవ విషయంలో చూసాం, ఆ శ్రీతేజ్ విషయంలో చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో ఇవి జానీ మాస్టర్ ఇలా చాలా మందికి ఇవి ఎదురవుతున్నాయి. ఈ సందర్భంలో వాళ్ళ కెరీర్ కి అది మైనస్ అవుతుంది. అంతా కూడా వాళ్ళ మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్, వాళ్ళని ఫాలో అవుతున్న ఫ్యాన్. కానీ అనేంద్ర, ప్రసాద్ బెహ్రా గతంలో చేసిన ప్రాజెక్టులలో వర్క్ చేస్తున్న టీమ్ మెంబర్స్, ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న టీం సభ్యులు ఏం చెప్తున్నారు? అసలు ప్రసాద్ బెహ్రా ఎలాంటి వాడు అని, ఇలాంటి పనులు చేస్తుంటుంటాడు అని. ఎస్, అంటే తను అందరితో బాగుంటాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు అనేదే వాళ్ళ టీం మెంబర్స్ చెప్తుంది. ఈవెన్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచడానికి కూడా ట్రై చేశారు బయటకు రాకుండా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కెరీర్ లో తనకి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇది అంటే ఒక చిన్న మ్యాటర్, చిన్న క్లాష్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ చాలా సీరియస్ గానే తీసుకుని అందరి ముందు తనని అసభ్యంగా తన ముందు అసభ్యంగా బిహేవ్ చేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ అందరి ముందు చేస్తున్నాడు ఎట్లాగా అని చెప్పి తను సీరియస్ గా తీసుకుని ఇక్కడ కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ ప్రసాద్ బెహ్రా అందరితో బాగున్నప్పటికీ, టీం అందరినీ బాగా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఈవెన్ కొత్త ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులను కూడా తను ఎంకరేజ్ చేస్తూ తను అంతా కూడా చూసుకుంటాడు అని కూడా తనతో వర్క్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. బట్ తనకు ఒక షార్ట్ టెంపర్ ఉంది కూడా. తనకి ఏదైనా చిన్న అయితే షార్ట్ టెంపర్ లో ఏదైనా అంటాడు, ఏదైనా మాట్లాడతాడు. కంటెంట్ విషయంలో కూడా తను చాలా సీరియస్ గా ఉంటాడు. సో ఈ విషయం మీద ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా చిన్న క్లాష్ అయి ఉండొచ్చు, తను ఏమైనా తిట్టుండొచ్చు, తను ఈ కలిసితో మేబీ కేసు ఫైల్ చేసి ఉండొచ్చు అనేది కూడా అటువైపు నుంచి వినిపిస్తా ఉంది. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ప్రసాద్ బెహ్రా నిజంగా ఏమైనా మిస్బిహేవ్ చేశారా? పోలీసుల ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం విషయాలు వచ్చాయి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, అంటే వాళ్ళు చెప్పింది మాత్రం అమ్మాయి ఏదైతే చెప్పిందో, అమ్మాయి ఏదైతే చెప్పి కేసు ఫైల్ చేసిందో అది మాత్రమే వాళ్ళు చెప్పడం. ఆ టీం అందరి మధ్యలో ఉన్నప్పుడే తన గురించి మాట్లాడడం, తన ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడాడని చెప్పేసి చెప్పడం, అసభ్యంగా తాగడానికి ట్రై చేశాడని చెప్పడం, వీటి మీదే రేప్ అటెంప్ట్ కేసు కూడా ఫైల్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రసాద్ బెహ్రా నుంచి అటువైపు నుంచి ఎటువంటి వెర్షన్ వచ్చింది అనేది మాత్రం వాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు అటువైపు నుంచి డెఫినెట్ గా ఒక లాయర్ వీళ్ళకి లీగల్ అడ్వైజర్ గా ఆ కంపెనీకి, తను పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఒక లీగల్ అడ్వైజర్ గా ఉన్న ఒక లాయర్ ఉన్నారు. అనేంద్ర, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి, అందుబాటులోనే ఉండండి. ఒకసారి మీకు ఎఫ్ఐఆర్ కాపీ నేను చూపిస్తాను. మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకి కనిపిస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ. ప్రసాద్ బెహ్రాపై, యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రాపై నమోదైన ఎఫ్ఐఆర్ ఇదే. పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో రిమాండ్ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్లో మరో నటుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కమిటీ కుర్రాళ్ళు నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై ఒక యువ నటి ఆరోపణలు చేసింది. ఒక వెబ్ సిరీస్లో షూటింగ్లో తనను అసభ్యకరంగా తాకాడు అని ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నటి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రసాద్ బెహ్రాను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రసాద్ బెహ్రాను
ప్రస్తుతం జైలుకు తరలించారు. అయితే ప్రసాద్ బెహ్రాతో వర్క్ చేసిన వాళ్ళంతా చెప్తూ ఉన్నారు ప్రసాద్ బెహ్రా కొంచెం కోపంగా ఉంటాడు కానీ అందరితోనూ సౌమ్యంగానే ఉంటాడు అని చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆ నటి మాత్రం తనతో అసభ్యకరంగా మాట్లాడేవాడు, అసభ్యకరంగా తాకుతూ ఉండేవాడు అని ఆ నటి చెబుతూ ఉంది. దీంతో ప్రసాద్ బెహ్రాపై బిఎన్ఎస్ సెక్షన్లోని సెక్షన్ 75, సెక్షన్ 79, సెక్షన్ 351 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మా ప్రతినిధి అనేంద్ర కూడా ఉన్నారు అందుబాటులో మనకి. అనేంద్ర, ప్రసాద్ బెహ్రా అరెస్ట్ తర్వాత తన అభిమానుల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? అనేంద్ర, రోహిత్, యాక్టర్ ఎవరైనా కానీ, యూట్యూబర్ అయినా కానీ, ఎవరైనా కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడి వాళ్ళు తీసిన సిరీస్లు కానీ, వాళ్ళు చేసిన క్యారెక్టర్లు కానీ ప్రేక్షకులకి, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి ఇంప్రెస్ చేసేలాగా వాళ్ళ యాక్టింగ్ తో, వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ తో వాళ్ళని ఇంప్రెస్ చేసేలాగా వాళ్ళు మంచి కంటెంట్ తీసుకుని చేస్తూ ఉంటారు. సో ఈ విధంగానే వాళ్ళు చేస్తున్న సిరీస్ లో వాళ్ళ క్యారెక్టర్ ని వీళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మన హీరో అంటే, లేదంటే మనం అభిమానించే వ్యక్తి అంటే రియల్ క్యారెక్టర్ లో కూడా ఎలాగే ఉంటాడేమో, తను చేస్తున్న కంటెంట్ చూసినా, తను చేస్తున్న క్యారెక్టర్లు చూసినా చాలా బాగుంటాయి, మన ఇంట్లో కుర్రాళ్ళలాగా ఉంటాయని కూడా భావిస్తూ అలాగే వాళ్ళని ఇమేజిన్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళని ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఎందుకంటే వీళ్ళు తీసే కంటెంట్స్ అన్ని కూడా ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే కంటెంట్ ని ఎంచుకుంటూ ఉంటారు. ఈవెన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలాగా ఈ లవ్ స్టోరీస్ కానివ్వండి, లేదంటే ఈవెన్ మ్యారేజ్ కి సంబంధించిన ఈ కంటెంట్ కానీ చేస్తుంటారు. సో ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళ మీద ఒక పాజిటివ్ ఫీల్ తో ఉంటారు. ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మనం వాళ్ళు ఇంత ఫాలో అవుతున్నాం, వాళ్ళ గురించి మనం ఇలా ఊహించుకుంటున్నాం, బట్ వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్, ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని వాళ్ళు కూడా షాక్ అవడం. సో వాళ్ళ ఇమేజ్ కూడా వాళ్ళల్లో కొంచెం డ్యామేజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్యాన్స్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా అదే జరిగింది. ఫ్యాన్స్ చాలా మంది కూడా ప్రసాద్ బెహ్రా నుంచి ఇటువంటిది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా ఫ్యాన్స్ చాలా మంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ప్రసాద్ బెహ్రా ఇలా చేసి ఉండడు అని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కావాలని చాలా మందిని ఇట్లాగా లాక్ చేస్తున్నారు, కావాలని ఇలా కేసులు ఫైల్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రసాద్ బెహ్రా పై నమోదైన కేసులకు సంబంధించి సెక్షన్స్ కూడా నేను వివరిస్తాను. సెక్షన్ 75 సబ్సెక్షన్ 2 ఒక సెక్షన్ వేశారు, అలాగే సెక్షన్ 79, అలాగే సెక్షన్ 351 సబ్సెక్షన్ 2 వీటి కింద ప్రసాద్ బెహ్రాపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 75 సబ్సెక్షన్ 2 సివియర్ సెక్సువల్ హెరాస్మెంట్ చేసినట్లయితే ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది, అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్ 79 ఒక మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినట్లయితే, ఒక విమెన్ని ఇన్సల్ట్ చేసినా, వారి మొడెస్టీకి భంగం కలిగించే విధంగా ఎవరైనా బిహేవ్ చేసినా ఈ సెక్షన్ని వేసే అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్ 351 కింద కూడా నమోదైంది. అంటే నేరపూరిత ఉద్దేశంతో, వాళ్ళకి క్రిమినల్ ఇంటిమిడేషన్, నేరపూరిత ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే, సహజంగా వీళ్ళు యాక్టర్స్ కాబట్టి మామూలుగా ఎవరినైనా తాకడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్రిమినల్ ఉద్దేశంతో, ఒక ఎవిల్ మోటివ్తో కనుక మహిళను తాకినట్లయితే, అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే ఈ సెక్షన్ని వేసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 సెక్షన్ల కింద నమోదయ్యాయి. గరిష్టంగా ఇక్కడ 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా. దీంతో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు కూడా తరలించారు. కోర్టు రిమాండ్ విధించింది. ఇంకా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రసాద్ బెహ్రా వర్క్ చేసిన టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి అనేంద్ర కూడా ఉన్నారు. అనేంద్ర, ఇప్పుడు ఏంటి ప్రసాద్ బెహ్రాకున్న రిలీఫ్స్ ఏంటి? ఏం చేయబోతున్నారు ప్రసాద్ బెహ్రా తరపు న్యాయవాదులు, ఏం చేయబోతున్నారు? ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి కేసు నుంచి బయటపడటానికి? ఎస్ రోహిత్, ఇంతకు ముందు చెప్పినట్టు బిఫోర్ కూడా ఇన్ఫినిటమ్ ఈ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా మంది యూట్యూబర్స్ ఇటువంటివి ఫేస్ చేయడం జరిగింది. సో వీళ్ళ లీగల్ అడ్వైజర్ తర్వాత ఎంటర్ అయ్యి కేసులో నిజాలు లేవని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి సాక్ష్యాలను వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో వీళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది, యూట్యూబర్స్ అందరినీ కూడా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తను ఫాల్స్ ఎలిగేషన్స్, ఇవన్నీ ఫాల్స్ కేసు అనేది ఫైల్ అయింది ఇక్కడ అని చెప్పేసి అటువైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఇది ఈగో క్లాష్ వల్ల
ఆ షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ఇష్యూ, ఒక కంటెంట్ విషయంలో తను సీరియస్ అవ్వడం, సో అది మనసులో పెట్టుకుని అమ్మాయి ఇలా చేయడం అనేది జరిగింది అని చెప్పేసి వాళ్ళ టీం కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో అంటే వాళ్ళ లీగల్ అడ్వైజర్ కూడా డెఫినెట్ గా ఈ విధంగానే వాళ్ళ టీమ్ తో మాట్లాడి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అన్ని ప్రూఫ్స్ కూడా కలెక్ట్ చేసి దానికి సంబంధించిన వీడియో కానీ ఫుటేజ్ కానీ ఏమైనా ఉందేమో, అక్కడ తను ఏం చేశాడు ఏంటి, దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఈ ఆధారాలన్నీ సేకరించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. సేకరించిన తర్వాత ఇవి నిజంగానే ప్రసాద్ బెహ్రా తన దగ్గర ఏమన్నా మిస్బిహేవ్ చేశాడా, సెక్సువల్ హెరాస్మెంట్ అనేది జరిగిందా లేదా అనేది కోర్టులో వాదించే ప్రయత్నాలు అయితే చేయడానికి ఇక్కడైతే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. రోహిత్. రైట్ అనేంద్ర, ప్రసాద్ బెహ్రాపై నమోదైన కేసుల్లో సెక్షన్ 75 సబ్సెక్షన్ 2 ఇది నాన్ బెయిలబుల్ కేసు, చాలా సివియారిటీ ఎక్కువగా ఉండే కేసు. మిగిలిన 2 సెక్షన్లు కూడా బెయిలబులే. సెక్షన్ 79, సెక్షన్ 351 ఈ 2 బెయిలబుల్ అయినప్పటికీ సెక్షన్ 75 సబ్సెక్షన్ 2 ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి అతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. 14 రోజులు రిమాండ్ విధిస్తారు. ఒకవేళ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్న తర్వాత పీపీ తరపు వాదనలు కూడా విన్న తర్వాత మాత్రమే కోర్టు కన్సిడరేషన్ మేరకు అక్కడ బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది సెక్షన్ 75 నాన్ బెయిలబుల్ కేసు. ఇది సెక్సువల్ హెరాస్మెంట్, ఒక మహిళపై సెక్సువల్ హెరాస్మెంట్కి పాల్పడినట్లయితే ఈ సెక్షన్స్ వేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 2 సెక్షన్లు కూడా ఒక మహిళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే సెక్షన్స్ వేసినప్పుడు, అలాగే ఆ మహిళకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించాలి అనే ఉద్దేశపూర్వకంగా అలాంటి నేరానికి పాల్పడినప్పుడు సహజంగా ఈ సెక్షన్స్ వేసే అవకాశం ఉంటుంది. సో ఇతనిపై వేసిన సెక్షన్ మరోసారి చెబుతున్నాను. సెక్షన్ 75 సబ్సెక్షన్ 2, సెక్షన్ 79, సెక్షన్ 351 సబ్సెక్షన్ 2 బిఎన్ఎస్ కింద ప్రసాద్ బెహ్రాపై కేసులు నమోదు చేశారు. నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.